గ్రామర్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ క్రియ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అలాగే క్రియలో ఎన్ని టైప్స్ ఉన్నాయి, కర్మకి దృష్టిసే క్రియ ఎన్ని టైప్స్ కూడా మనం ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియ అంటే ఏంటి, దాని యొక్క పరిభాష డెఫినేషన్ చూద్దాం. किसी कार्य का करने या होने बताने वाले शब्द को क्रिया कहते हैं. మనం ఏదైనా ఒక సెంటెన్స్ తీసుకున్నప్పుడు ఆ సెంటెన్స్లో పలానా పని జరిగింది అని స్పెసిఫిక్గా ఒక వర్డ్ అక్కడ జరిగిన పనిని ఇండికేట్ చేస్తుంది. అలా ఏదైతే జరిగిన పనిని ఇండికేట్ చేస్తుందో దాన్ని మనం క్రియ అంటాం. సో హిందీలో మనకి కర్మకి దృష్టిసే అంటే జరిగే పని మీద ఆధారపడి క్రియ మనకి రెండు టైప్స్ ఉంటుంది. ఒకటి అకర్మక క్రియ, రెండవది సకర్మక క్రియ. సో ఫస్ట్ మనం అకర్మక క్రియ అంటే ఏంటో తెలుసుకుందాం. అకర్మక క్రియ जिस क्रिया का फल कर्म पर नहीं पड़ता, कर्ता पर पड़ता है. इसमें किसी कर्म की आवश्यकता नहीं पड़ती. సో మీరు ఏదైనా ఒక సెంటెన్స్ తీసుకుంటే అందులో ఆ యాక్షన్ ఏదైతే జరుగుతుందో అది డైరెక్ట్గా సబ్జెక్ట్ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ ఎలాంటి ఆబ్జెక్ట్ అవసరం లేదు. అలా కనుక ఒక సెంటెన్స్ ఉంటే దాన్ని అకర్మక క్రియ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మోహన్ ఖాతా హే. ఇక్కడ మోహన్ ఖాతా హే అనే సెంటెన్స్లో మోహన్ అనేది కర్త, ఖాతా హే అనేది క్రియ. సో ఇక్కడ మోహన్ చేసిన పని ఏంటి, ఖాతా హే. సో ఇలా డైరెక్ట్గా ఈ క్రియ అనేది కర్త మీద డిపెండ్ అయి ఉంటే అదే అకర్మక క్రియ. అకర్మక క్రియలో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇందులో ఎలాంటి క్వశ్చన్ అనేది రేజ్ అవ్వదు. నో క్వశ్చన్స్ అన్నమాట. మోహన్ ఏం తింటున్నాడు, మోహన్ ఎక్కడ తింటున్నాడు, అలాంటి క్వశ్చన్స్ అనేవి ఏమీ రేజ్ అవ్వవు. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. రోహన్ ఖేల్తా హే. రోహన్ అనేది కర్త, ఖేల్తా హే ఆడడం అనేది అతను చేసే క్రియ. సో ఇక్కడ ఈ ఖేల్నా అనేది రోహన్ మీద డిపెండ్ అయి ఉంది. ఇలాగా కర్త మీద డిపెండ్ అయ్యి ఏదైతే క్రియ ఉంటుందో అది అకర్మక క్రియ. నెక్స్ట్ ఎగ్జాంపుల్ సోహం పడతా హే. సోహం చదువుతున్నాడు. ఈ చదవడం అనేది సోహం మీద డిపెండ్ అయి ఉంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ మీనా లిఖతీ హే. మీనా రాస్తుంది. ఈ రాయడం అనేది మీనా మీద డిపెండ్ అయి ఉంది, కర్త మీద డిపెండ్ అయి ఉంది. ఇక్కడ ఎలాంటి